హాయ్ ఎవ్రీవన్. కెనడాలో ల్యాండ్ అయిన తర్వాత ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ డాక్యుమెంట్ స్టడీ పర్మిట్, వర్క్ పర్మిట్. మీరు ల్యాండ్ అయిన తర్వాత ఇది ఎయిర్పోర్ట్లోనే అప్లై చేయొచ్చు, ఇమీడియట్గా మీకు ఆ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తారు. సెకండ్ డాక్యుమెంట్ సిన్ నెంబర్, సోషల్ ఇన్సూరెన్స్ నెంబర్. ఈ డాక్యుమెంట్ని మీరు సర్వీస్ కెనడాలోకి వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేయాలి. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్, ఎవరికి షేర్ చేయకూడదు. థర్డ్ వన్, ఇండియా నుంచి మీరు జిఐసి అకౌంట్ ఓపెన్ చేసి ఉంటారు స్టూడెంట్స్ అయితే. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాంక్కి వెళ్ళి చెకింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. మీరు నార్మల్గా వర్క్ పర్మిట్తో వస్తుంటే మీరు డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి చెకింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. నెక్స్ట్ వన్, ఒంటారియో హెల్త్ కార్డ్. సో ఈ హెల్త్ కార్డ్ అయితే తప్పకుండా అప్లై చేయాలి, ఎందుకంటే మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఈ కార్డు చూపిస్తే హెల్త్ కేర్ అంతా ఫ్రీగా ఉంటుంది. ఓహిప్ కార్డు సర్వీస్ ఒంటారియోలో అప్లై చేయాలి. ఈ కార్డు అప్లై చేయాలంటే స్టడీ పర్మిట్ కానీ వర్క్ పర్మిట్ కానీ ఉండాలి. కెనడియన్ సిమ్. సో మీరు ఇండియాలో కెనడియన్ సిమ్ తీసుకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కావాలంటే పోర్టబిలిటీతో వేరే సర్వీస్కి చేంజ్ అవ్వచ్చు. అదర్వైజ్ మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి కూడా కెనడియన్ సిమ్ తీసుకోవచ్చు. టాప్ 3 ప్రొవైడర్స్ బెల్,